ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ రంపచోడవరం పోలవరం జిల్లా రంపచోడవరం జిల్లా ప్రధాన కార్యదర్శి నిర్మల. మాకు 2019 నుండి కనీస వేతనాలు లేవు. మేము 42 రోజులు సమ్మె చేసినప్పుడు అనేక ప్రభుత్వాలు వచ్చి ఎమ్మెల్యేలైనా కార్యకర్తలైనా అనేక రాజకీయ నాయకులు వచ్చి మమ్మల్ని నెగ్గించండి, మమ్మల్ని నెగ్గిస్తే మీ డిమాండ్లను నెరవేరుస్తాము, మీకేమేమి కావాలో కనీస వేతనాలు ఇస్తాము, కనీస వేతనాలు ఇచ్చి మీ డిమాండ్లను మేము నెరవేరుస్తాం అనేసి మేము 42 రోజులు సమ్మెలో కూర్చున్నప్పుడు అనేక మంది రాజకీయ నాయకులు వచ్చి మాకు హామీలు ఇచ్చారు. కానీ హామీలుగానే మిగిలిపోయినాయి. ఇప్పటికీ కూడా మాకు కనీస వేతనాలు లేవు. ప్రధానమైన డిమాండ్ మేము కనీస వేతనాలతో మేము పోరాడుతూ ఉన్నాము. దపదపాలు అనేక సార్లు మేము దపదపాలుగా కనీస వేతనాల కోసం మేము పోరాడుతూ ఉన్నాం. అంతేకాకుండా మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా చేయాలని మేము 42 రోజుల సమ్మెలో ఒక డిమాండ్ పెట్టాము. అయితే అనేక పోరాటాలు చేయగా మాకు మినీ వర్కర్లు మెయిన్ వర్కర్గా చేశారు. అయినప్పటికీ ఇంకా కొంతమంది 10th క్లాస్ పాస్ అవ్వి బెనిఫిషరీస్ ఉండి సెంట్రల్ ఉండి ఇలాంటి వాళ్ళని చాలా మందిని హోల్డ్ పెట్టి ఇప్పటికీ కూడా వాళ్ళని మినీ వర్కర్లుగానే మిగిల్చారు. మెయిన్ వర్కర్లుగా అయిన అందరూ కూడా 11,500 రూపాయలు తీసుకుంటున్నారు. మిగిలిన అంగన్వాడీ వర్కర్లు మినీ వర్కర్లు 7,500లోనే మిగిలిపోయి ఉన్నారు. వాళ్ళని కూడా ఈరోజు మెయిన్ వర్కర్లుగా చెయ్యాలని, మినీ వర్కర్లు ఎవరైతే మెయిన్ వర్కర్లు అయ్యారో వాళ్ళందరికీ కూడా హెల్పర్ నియమించాలని మేము పోరాడుతూ ఉన్నాము. అంతేకాకుండా ఎండల తీవ్రత చాలా ఎక్కువగా ఉంది. ఈ ఎండల తీవ్రత వల్ల మే నెలంతా కూడా మేము టేక్ హోమ్ రెస్ట్ ఇచ్చేస్తాము. మే నెలంతా కూడా మాకు వేసవసాలు ఇవ్వాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. ప్రభుత్వం దగ్గర మేము అనేసార్లు తిరుగుతూ ఉన్నాము. ఇప్పటికీ కూడా మాకు క్లియరెన్స్ ఇవ్వట్లేదు. కాబట్టి మాకు త్వరలో మే నెలంతా కూడా ఇంకో 4 రోజులు పోతే మే నెల గడిచిపోతుంది. కాబట్టి ఏప్రిల్ గడిచిపోతూ ఉంది. కాబట్టి మాకందరికి అంగన్వాడీ వర్కర్లు అందరికీ కూడా మే నెలంతా కూడా వేసవ సెలవులు ఇవ్వాలి. మేము టేక్ హోమ్ రెస్ట్ ఇచ్చేస్తాం. మాకు 26,000 ఇచ్చేంత వరకు మేము పోరాటం కొనసాగిస్తూనే ఉంటాము. అంతేకాకుండా ఈ మధ్య ఎన్వేషన్ సర్వే ఒకటి ఇచ్చారు మాకు. ఈ సర్వే నుండి మమ్మల్ని తొలగించాలి. సర్వే నుండి తొలగించి మాకు పని భారం తగ్గించాలని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాము. నిర్మల జిల్లా ప్రధాన కార్యదర్శి.